టాలీవుడ్ రారాజు బాక్సాఫీస్ సుల్తాన్ మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే ఏ సినిమా అయినా సరే ఖచ్చితంగా ముందు ఓటీటీ డీల్స్ అయిపోవాలి, డిస్ట్రిబ్యూటర్స్ ఆ సినిమా కోసం క్యూ కట్టాలి, థియేటర్స్లో జాతర జరగాలి, ప్రేక్షకులందరూ ఎదురు చూస్తూ ఉండాలి, ఎప్పుడు మెగాస్టార్ సినిమా వస్తుంది, ప్రతి అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. కానీ విశ్వంభర విషయంలో ఇవేమీ జరగట్లేదు. దాదాపు 2 ఏళ్ళు అయిపోయింది సినిమా అనౌన్స్ చేసి. కానీ ఇప్పటికీ మంచి మంచి పండగలు వచ్చినప్పుడు, ఉగాది కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, సంక్రాంతి కావచ్చు, ఏ సినిమా ఎంత చిన్న సినిమాకైనా సరే చిన్నదో పెద్దదో అప్డేట్ ఇస్తూనే ఉంటారు మేకర్స్. కానీ ఇంత పెద్ద సినిమాకి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు తర్వాత ఎటువంటి అప్డేట్ లేదు. అసలు ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుంది, విశ్వంభర లాంటి గ్రాండ్ టైటిల్స్ పెట్టినా చిరంజీవి కేర్లో ఒక విజువల్ ఫీస్ట్గా రాబోతున్న ఈ సినిమా ఎక్కడ ఫెయిల్ అయింది అన్న వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వశిష్ఠ తిను బింబిసారా సినిమా చేసినప్పుడు దానికి చాలా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అందరూ కూడా ఒక ఇంత గొప్ప సినిమా తీయగలిగాడు, విజువల్ పరంగా వండర్ సృష్టించాడు అనేటువంటి ఒక మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ని, పాజిటివ్ రెస్పాన్స్ని అయితే వశిష్ఠ ఈ సినిమా ద్వారా పొందాడు. అది చూసే మెగాస్టార్ కూడా ముచ్చటపడి తన సినిమాకి విశ్వంభరకి వశిష్ఠకి అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే అందరూ కూడా ఫస్ట్ సినిమా స్టార్టింగ్ అయినప్పుడు అనౌన్స్ చేసినప్పుడు అందరూ కూడా ఈ సినిమా చాలా గొప్పగా ఉండబోతుంది, బింబిసారా మేకింగ్తో కంపేర్ చేశారు, బింబిసారాకే అలా చేశారంటే ఒక మీడియం లెవెల్ స్టార్కి మెగాస్టార్ లాంటి హీరోకి ఏ లెవెల్లో చేస్తాడు అనేటువంటి కాంప్లిమెంట్స్ కూడా వశిష్ఠకి వచ్చాయి. అయితే ఎప్పుడైతే ఫస్ట్ టైం టీజర్ రిలీజ్ అయిందో అందరూ కూడా ట్రోల్ చేశారు. ఆ విజువల్స్ పరంగా కానీ మేకింగ్ పరంగా కానీ ఎన్నో లోపాలు కొట్టొచ్చినట్టు కనపడే ఒక చిన్న మీడియం హీరోని హ్యాండిల్ చేసినటువంటి వశిష్ఠ 500 crores బడ్జెట్తో మెగాస్టార్ లాంటివంటి ఒక స్టార్ని విజువల్స్ పరంగా హ్యాండిల్ చేయలేకపోయాడు, ఎఫెక్టివ్గా చేయలేకపోయాడు అనేటువంటి కమెంట్స్ బయట నుంచి వచ్చాయి. ఇంకా లోపల ఇండస్ట్రీ టాక్ గమనిస్తే ఈ సినిమాకి విజువల్స్ బాగుండకపోవడం వల్ల, మేకింగ్ బాగుండకపోవడం వల్ల, స్క్రిప్ట్లో ఉన్న ఎమోషన్స్ మళ్ళీ పండకపోవడం వల్ల పదే రీషూట్లు జరుగుతూనే ఉన్నాయి. ఒకానొక దశలో ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి కూడా కొన్ని సన్నివేశాల్లో సంతృప్తి చెందక మళ్ళీ రీటేకులు చేయడం జరుగుతూనే ఉందన్న టాక్ కూడా వినిపిస్తూ ఉంది. సో ఈ క్రమంలో క్రమక్రమంగా టైం గడిచిపోతున్న కొద్దీ 2 years అంటే ఒక సినిమా అనౌన్స్మెంట్గా తీసే వరకు కూడా చాలా పెద్ద స్పాన్. అప్డేట్స్ లేకపోతే ఆ సినిమాని మర్చిపోతారు. ఈ మధ్యలో చిరంజీవి ఇంకొక సినిమాతో హిట్ కొట్టడము, మనశంకర్ వరప్రసాద్ గారితో హిట్ కొట్టడం, మిగిలిన ప్రాజెక్ట్స్ వస్తూ ఉండడంతో కొంత చిరంజీవి కూడా ఈ సినిమాని కొంచెం వస్తే చేద్దాము, దీనికి అంత ప్రయారిటీ ఇవ్వాలా వద్దా అన్న మీమాంసలో ఉన్నారో లేదు తెలియని మిగిలిన సినిమాల వైపు కూడా ఆయన ఫోకస్ చేస్తున్నారు. ఎప్పుడైనా ఒక భారీ స్టార్ ఒక సినిమా మీదే ఫోకస్ చేస్తే ఆ సినిమా మీద హైప్ పెరుగుతుంది. అదే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా తీస్తున్నప్పుడు రాజమౌళి సినిమాలో చేసిన ఏ హీరోలు వేరే సినిమాలు చేయరు. అలాగే భారీ విజువల్ సినిమా సుకుమార్ సినిమా తీస్తున్నప్పుడు అల్లు అర్జున్ పుష్ప తప్ప ఇంకొకటి చేయడు. అలాగే విశ్వంభర లాంటి సినిమా వచ్చినప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇంకో సినిమా చేశారు అంటే ఖచ్చితంగా ప్రేక్షకులకి తెలియకుండానే ఈ సినిమాలో ఏదో ఫాల్ట్ ఉన్నట్టుంది, అందుకనే మెగాస్టార్ చిరంజీవి ఇంకో సినిమా కూడా చేస్తున్నారన్న ఫీల్ అయితే వస్తుంది. ఇప్పుడు విశ్వంభర విషయంలో మాత్రం అదే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ దీనికి ఓటీటీ డీల్స్ కుదరట్లేదు. ఏదైతే భారీ బడ్జెట్ పెట్టి ప్రొడ్యూసర్స్ తీశారో ఎక్కడా కూడా ముందుకొచ్చి కొనుక్కునే పరిస్థితి లేదు. దీనివల్లే సినిమా ఇప్పటికీ రిలీజ్ కాలేదు అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఏదైనప్పటికీ ఇంత లేట్ అయింది, ఇప్పటివరకు అప్డేట్స్ లేవు. విశ్వంభర రిలీజ్ అవుతుందో లేదో కూడా తెలియనటువంటి ఒక సందిగ్ధ వ్యవస్థలో ఈ సినిమా పడిపోయింది. సో ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు? విశ్వంభర అప్డేట్ వస్తుందనుకుంటున్నారా? ఈ 2026 కైనా విశ్వంభర రిలీజ్ అవుతుందనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి.